ఆషాఢమాసం వస్తుందనగానే అందరికీ జగన్నాథుని రథయాత్రే గుర్తుకు వస్తుంది. ఆషాఢమాసంలోని రెండవ రోజు ఈ పండుగ చేస్తారు. కానీ ఈ రథయాత్రకి సంబంధించిన వింతలు చాలామందికి తెలియవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలయ్యిందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాందపురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడుతారు. కానీ పూరిలో అలా కాదు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అని, బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర కోసం చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఈ రథాలని తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి, దానికి ఎన్ని చక్రాలు ఉండాలి, ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలి లాంటి లెక్కల్ని తూచా తప్పకుండా పాటించాలి. రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్కల ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు. కానీ పూరికి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందుర బంగారు చీపురుతో ఊడుస్తాడు. మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండిచ అనే మేనత్త ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ 9 రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢ మాసంలోని 10వ రోజున పూరి గుడికి చేరుకుంటారు. మన దగ్గర రాముల వారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడడం ఓ విశేషం. జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో. అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు. ముఖ్యమైన భాగం ఇంకా ఉంది. తదుపరి భాగంలో చూడండి. జై జగన్నాథ్.